చేజింగ్ రికార్డు ఉన్న రాజ్కోట్ పిచ్చిపై 172 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక బ్యాట్స్మెన్ల తొందరపాటు కారణంగా మూడో టీ20 ఓడిపోవాల్సి వచ్చింది. ఆరంభం నుంచే ధాటిగా ఆడే ప్రయత్నంలో టీమిండియా వికెట్లు టపాటపామంటూ కోల్పోవాల్సి వచ్చింది. రాజ్కోట్ మైదానంలో 172 పరుగుల చేజింగ్ అంటే పెద్ద కష్టం కాకపోవచ్చు, కానీ టీమిండియా టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ వెంటనే అవుట్ కాగా కొద్దిసేపు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఈ ఇద్దరు కూడా వెంటనే వికెట్లను కోల్పోయారు. ఈ దశలో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులతో అక్షర్ పటేల్ తో కొద్దిసేపు పోరాడినా అప్పటికే బంతులకి పరుగులకి భారీ తేడా ఉండడంతో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేసింది టీమిండియా. హార్దిక్ పాండ్యా 40 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు ఇంగ్లాండ్ 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. బెన్ డకెట్ అయితే 4ల వర్షం కురిపించాడు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ 24 బంతుల్లోనే 5 సిక్సర్లతో 43 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఓ పక్క వరుణ్ చక్రవర్తి దెబ్బకి వరుస వికెట్లను కోల్పోతున్నా ఆ జట్టు 171 పరుగులు చేసిందంటే ఆ జట్టు దూకుడుగా ఆడడం వల్లే. ఇక ఇదే దూకుడుతో చేజింగ్ కు బరిలోకి దిగిన టీమిండియాకు శాపంగా మారింది. ఆరంభం నుంచే భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతో ప్రతి బాల్ ను హిట్ చేసే ప్రయత్నంలో వరుస వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది టీమిండియా. మొత్తానికి 26 పరుగుల తేడాతో మూడో టీ20 ఓడిపోయింది టీమిండియా. దీంతో సిరీస్ 2-1తో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్ లో బౌలర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన షమి కూడా ఆకట్టుకోలేకపోయాడు. 3 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీయలేదు. ఇక వాషింగ్టన్ సుందర్ 1 ఓవర్ వేసి 15 పరుగులు ఇవ్వగా బ్యాటర్ గాను విఫలమయ్యాడు. 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఇక సంజు శాంసన్ 3, సూర్యకుమార్ యాదవ్ 14 పరుగులతో తీవ్రంగా నిరాశపరచడంతో టీమిండియా ఓటమి పాలవలసి వచ్చింది.